19 అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎంతమంది కలిసి వచ్చినా కావలిలో సైకిల్ జెండా ఎగరవేసి చూపిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఊపందుకున్న నామినేషన్ల పర్వం. వైసీపీ తరపున ప్రస్తుత శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ నామినేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే మాచర్ల పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఏప్రిల్ 19 ఈరోజు మంచి రోజు ఓపెన్ చూసుకొని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ 5 సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా కూడా సహాయం చేశారో, ఎక్కడ కూడా పార్టీలను కానీ వర్గాలను కానీ చూడకుండా ఏ రకంగా సహాయం చేశారు. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి ఏ రకంగా సహాయం అందిందో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటికే డిసైడ్ అయ్యారు. మే 13 జరిగే ఎలక్షన్కి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఓటేయాలని కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలనంటే ఖచ్చితంగా పేద వర్గాలకు ఒక ధైర్యాన్ని, ఒక మనోనిర్భరాన్ని ఇవ్వాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమవుతుందని పేద ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పేద వర్గాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం అంటే ఒక్కటి కూడా చేసామని చెప్పుకునే ధైర్యం ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేని పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులు నామినేషన్ పర్వం ఊపందుకుంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తన నివాసం నుండి కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు తరలి వెళ్లారు. 11 గంటలకు మంత్రి 3 సెట్లు నామినేషన్ పత్రాలు అందజేశారు. తొలుత కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకా తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన భార్య లక్ష్మీ కిరణ్ నాయకులతో కలిసి అధికారులకు పత్రాలు అందజేశారు. ఆర్వో కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ రోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రజల ఆశీర్వచనాలతో నామినేషన్ వేయటం జరిగిందన్నారు. నామినేషన్ పర్వానికి వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా తరలి రావడంతో కోలాహలంగా తణుకు పట్టణం మారింది. ఇవాళ నామినేషన్ వేసాం. పెద్ద ఎత్తున మరి అందరూ కూడా వచ్చి నా అడుగులో అడిగేసి నాకు స్వాగతం జరిపిన నా నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రాంతాల కులాల మతాల అత్యధికంగా ఆయన చేసిన పథకాలు, పనులు, సంక్షేమం, అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పి సందర్భంగా మాచర్ల పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బానిసత్వాన్ని ఉండడానికి ఖచ్చితంగా పోరాడతారు. అదే ఓటు అనే ఆయుధంతో పోరాడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుంది. ఎటువంటి సందేహం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో గురువారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సూపర్ 6 శంఖారావం పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో 9, 10, 11వ వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఓటు వేయడం కోసం మే 13వ తారీఖు కోసం ప్రజలు ఆసక్తితో
ఆశలతో ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు తరాలకు యువత భవిష్యత్తు లక్షల ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రోడ్లు అభివృద్ధి చెందాలన్నా, ఆగిపోయిన కార్పొరేషన్ లోన్లు మరలా తిరిగి రావాలన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీతోనే సాధ్యమని, వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు. మే నెలలో జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనకు అసెంబ్లీకి మరియు పార్లమెంట్కి 2024 గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. డేట్స్ చూస్తే ఈరోజు 18వ తేదీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి అది మనకు పోస్ట్లో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎఫిషియెంట్గా మన జిల్లాలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎక్కడైనా వైలేషన్స్ ఉంటే వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఎంసీసీకి సంబంధించి కంప్లైంట్స్ని కూడా మనం చాలా రకాల సోర్సెస్ నుంచి తీసుకోవడం, వాటి మీద యాక్ట్ చేయడం కంటిన్యూస్గా జరుగుతుంది. దీనికోసం మొత్తం ఎలక్షన్స్ అన్ని కార్యక్రమాల కోసం వాటిని మానిటర్ చేయడం కోసం ఎఫిషియెంట్గా చేయడం కోసం మనం కలెక్టరేట్ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా 24/7 రన్ అవుతున్నాయి. డేట్స్ వరకు వస్తే మీ అందరికీ తెలుసు, మనకు 18వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. అలాగే 25 వరకు మనం నామినేషన్స్ తీసుకుంటాము. 26వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. అలాగే 29 వరకు విత్డ్రాల్స్ తీసుకుంటాము. అండ్ 29న మనకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు అనేది మనకు తెలియడం జరుగుతుంది. దీంట్లో మనకు ఆఫీసర్స్ ఈరోజు చూసుకుంటే ఈరోజు మొదటి రోజు నామినేషన్స్, పార్లమెంట్కు 2 నామినేషన్స్ వచ్చాయి. అలాగే అసెంబ్లీ కూడా కొన్ని నామినేషన్స్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో రావడం జరిగింది. మనకు రాజంపేట అసెంబ్లీకి గాను ఒక 2 నామినేషన్స్, అలాగే మదనపల్లి అసెంబ్లీకి 1, పీలేరుకు 4 నామినేషన్స్, కోడూరుకు 1 నామినేషన్, తంబాలపల్లి కాన్స్టిట్యుయెన్సీలో 1 నామినేషన్ రావడం జరిగింది. అలాగే ఆఫీసర్స్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు పార్లమెంట్ నామినేషన్స్ అన్నిటినీ జిల్లా కలెక్టరేట్లో ఆర్ఓ చేంబర్లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాజంపేటలో ఆర్డీఓ ఆఫీస్, మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్, తంబాలపల్లి, కోడూరులో ఎంఆర్ఓ ఆఫీసెస్లో మనకు ఆర్ఓ ఆఫీసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ నామినేషన్స్ పొద్దున 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటాం. ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరు వస్తే వాళ్ళని 3 లోపల మనం టోకన్స్ ఇచ్చి మరీ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. వీటిని కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయాలో, సీసీటీవీస్ కానీ, వీడియోగ్రఫీ కానీ, ఆ అరేంజ్మెంట్స్ అన్నింటినీ చేసి నామినేషన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక 100 మీటర్స్ ఒక ఏరియాని డిమార్కేట్ చేసి దాని లోపలికి కేవలం 5 మందిని మాత్రమే మనం అలో చేయడం జరుగుతుంది ఆర్ఓ చేంబర్ లోపలికి. అలాగే క్యాండిడేట్ వచ్చేటప్పుడు కేవలం 3 వెహికల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలాంటి గైడ్లైన్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేశారో వాటన్నిటిని కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఇన్ జనరల్ ఎలక్షన్స్ గురించి చూస్తే మనకు ఒక 2 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ అయ్యాయి ఎలక్షన్ కమిషన్ నుంచి. మొత్తం మనకి ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ 1609 6 కాన్స్టిట్యుయెన్సీలకు గాను.
అలాగే ఇప్పటివరకు ఓటర్ల సంఖ్య చూసుకుంటే 14,21,196 మంది. సో దీంట్లో మనం అన్ని పోలింగ్ స్టేషన్లో మనం మే 13వ తేదీన పోలింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము. ఓన్లీ ఉమెన్ ఓటర్స్కి కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, ఇలాంటి చర్యలు కూడా మనం తీసుకుంటాం. ముందు వాటి డీటెయిల్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఇస్తాం. నా మీకు ఈవీఎం మనకు ఏవైతే ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసి మనం ఆల్రెడీ కాన్స్టిట్యుయెన్సీస్కి పంపించడం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటన్నిటిని భద్రపరిచారు. అలాగే పోలింగ్ పర్సనల్ ఎవరైతే మనకు పోల్ పార్టీస్లో భాగంగా పోలింగ్ నిర్వహించాలో వాళ్ళందరికీ 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. 3వ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ని కూడా మేము మొదటి వారంలో ప్లాన్ చేసుకుంటున్నాం. రూల్స్ ప్రకారంగా ఎవరైనా కానీ 50,000 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అనుమానాస్పదంగా కింద వ్యవహరించాల్సి వస్తుంది. సో దీంట్లో కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయితే అలాంటి అనుమానాలు వ్యక్తం లేనప్పుడు వాటిని ఇమీడియట్గా అదే రోజు మనకు గ్రీవెన్స్ కమిటీ అనేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో విదిన్ 24 hours వాళ్ళు కానీ వాళ్ళకున్న వాట్ ఎవర్ ప్రూఫ్స్ కానీ అవి కానీ చూపించిన వెంటనే ఇమీడియట్లీ విదిన్ 24 hours అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు మనకైన సీజర్స్లో అప్రాక్సిమేట్లీ ఒక 50 వరకు ఇలా రిలీజ్ చేయడం జరిగింది. మనకు 65 పైగా సీజర్స్ అయ్యాయి ఇప్పటి వరకు. అంటే 50,000 పైన 10 లక్షల కింద ఉన్న సీజర్స్ మనకు సుమారు 65 పైగా అయ్యాయి. ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు ప్రెస్ నోట్లో ఇస్తారు. 50 వరకు రిలీజెస్ అయ్యాయి. ఇప్పుడు దీనికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కమిషన్ సిఓ ఆఫీస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఒకవేళ ఒక సీజర్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు నోటీస్ అక్కడికి ఆన్ ద స్పాట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్లోనే గ్రీవెన్స్ రిట్రసల్ కమిటీ మెంబర్స్, జిల్లా గ్రీవెన్స్ రిట్రసల్ కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మనకు డిప్యూటీ సీఓ చైర్మన్గా ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఉన్నారు, ఇంకొక కూడా మెంబర్గా ఉంటారు. అలా 50 రిలీజెస్ వరకు ఆల్రెడీ చేశాం. వినుకొండ కూటమి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించిన జీవి ఆంజనేయులు, ఆర్ఓవి సుబ్బారావుకి ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందించిన జీవి ఆంజనేయులు. టీవీ ఆంజనేయులు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా జీవి ఆంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు వినుకొండ పాత శివాలయంలో జీవి దంపతులు పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన జీవి దంపతులు ఈ నెల 24న రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్న జీవి ఆంజనేయులు. వెంకటేశ్వర సీతారామాంజనేయులు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నామినేషన్ పర్వం ఒక పక్క కోలాహలం, మరోపక్క స్వల్ప ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. తొలుత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాయకులు అభిమానులతో కలిసి 11 గంటలకు నామినేషన్ కేంద్రానికి తరలి రావడంతో కోలాహల వాతావరణం నెలకొంది. మంత్రి ఆర్ఓ కేంద్రంలో ఉండగా అటుగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. అయితే నామినేషన్ దాఖలు చేసే కేంద్రం బయట ఇటు టీడీపీ కార్యకర్తలు అటు వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే నామినేషన్ వేయడానికి వెళుతుండగా రెండు పార్టీల నాయకులు పోటాపోటీ నినాదాలతో మార్మోగించారు. అదే తరుణంలో మంత్రి కారుమూరి నామినేషన్ వేసి బయటకు వస్తుండగా ఇరు పార్టీల నాయకులు పోటాపోటీ నినాదాలు చేయడంతో పోలీసులు అదుపు చేశారు. ఒకే రోజు టీడీపీ వైసీపీ పార్టీల నేతలు నామినేషన్ వేయడంతో ఆ ప్రాంతం నినాదాలతో హోరెత్తింది.
జిల్లా చింతలపూడిలో ఈ నెల 22వ తారీఖున టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నా నామినేషన్కు 4 మండలాల నుండి ప్రజలు నాయకులు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చిన చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. మరి ఎప్పుడెప్పుడని వేచి చూస్తున్న నా యొక్క నామినేషన్ సంబంధించిన వివరాలు రావడం జరిగింది. మరి పెద్దలు నిర్ణయించినట్టుగా మండే సోమవారం 22వ తారీఖున 10:47 చింతలపూడిలో నేను నామినేషన్ వేయబోతున్నాను. మరి నామినేషన్ యొక్క రూట్ మ్యాప్ అండ్ ర్యాలీ అది ప్రీ నామినేషన్ ర్యాలీ ఉంటుంది, అలాగే పోస్ట్ నామినేషన్ ర్యాలీ ఉంటుంది. కాబట్టి మేము దాన్ని చాలా పగడ్బందీగా ఒక స్ట్రక్చర్డ్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తున్నాము. మరి దీనికి 4 మండలాల్లో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే మరి మిషన్ హోప్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీడియా మిత్రులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఇది ఒక చరిత్రని సృష్టించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేము ప్రీ నామినేషన్ పోస్ట్ నామినేషన్ ఎలాగా ఉండబోతుంది అనేది మేము త్వరలో వెల్లడిస్తాము. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నా యొక్క చింతలపూడి ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోమవారం 22వ తారీఖున 10:47 చింతలపూడిలో. అదే ప్రీ నామినేషన్ పోస్ట్ నామినేషన్, నామినేషన్ ముందు నామినేషన్ తర్వాత ఏది మన ఎలక్షన్ కమిషన్కి ఉన్న ఆ కంప్లైంట్స్లో ఆ రూల్స్లో మేము ఎంతమంది ఎలౌడో ఆ లిమిట్ని బట్టి ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్దాం అనుకున్నాం. అంటే ఏదో పిచ్చితనంగా కాకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ క్యాడర్ కానివ్వండి. సో దానికి తగ్గట్టుగా ఏదో నామినేషన్ అంటే అక్కడ జనాలు చూపించేసి చేయడం కాకుండా ఒక క్రమశిక్షణతోటి చేయాలనేదే మా ఒక ఉద్దేశం. దానికోసమనే ప్రీ నామినేషన్ పోస్ట్ నామినేషన్ ఆ 2 ఫేజులు ర్యాలీ ఉంటుంది. అది కూడా మేము డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తాం. సంగం మండల కేంద్రమైన స్థానిక మసీదు వీధి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ సీనియర్ నాయకుడు కె రఘునాథ్ రెడ్డి ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతూ జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాల్ని పంచుతూ కల్లబొల్లి మాటలు చెప్పే టీడీపీ నాయకులకు ఓటు వెయ్యొద్దు, ఏడీఎఫ్ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు ముద్ర వేసి అటు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కె రఘునాథ్ రెడ్డి కోరారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా శూన్యం. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మరియు ఆత్మకూరు శాసనసభ్యునిగా విక్రమ్ రెడ్డిని గెలిపించి మంత్రిగా వారిని చూడాలని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా అసెంబ్లీ అభ్యర్థిగా మా ప్రీతమ నాయకులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని అదేవిధంగా పెద్దలు విజయసాయిరెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకునే ప్రయత్నంలో మేమందరం నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా మసీదు వీధి కొత్తూరులో ఈరోజు ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన విక్రమ్ రెడ్డిని కూడా ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో ఇవాళ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అన్ని పథకాలు అందాయి, ఇంటింటికి రేషన్ అనేది, ఇంటింటికి పెన్షన్ అనేది, మాకు వైఎస్ఆర్ చేయూత వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, అమ్మ ఒడి వచ్చింది, ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటికి తీసుకొచ్చి ప్రతి వాలంటీర్ మాకు అన్నీ అందిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మాకు ఇంటి స్థలాలు వచ్చినాయి, ఇళ్ళు కట్టించారు, అనేక కార్యక్రమాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారంటే మనం నిజంగా గర్వంగా గౌరవంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ముఖ్యమంత్రి మనకున్నందుకు మనం గర్వపడాలి. అదేవిధంగా శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు కూడా ఆయన 2 సంవత్సరాలు ఎన్నికై ఈ ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంతాలనే సొంత కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ సేవలు అందించాలి. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ఒకటి ఏర్పాటు చేసి ఆత్మకూరులో సొంత నిధులతో మన రాష్ట్రంలో కూడా ఎక్కడా చూడలేదు సొంత నిధులతో 4 కోట్ల రూపాయలతో బస్టాండ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఉన్నత పిల్లలకి అందరూ కూడా ఒక నాణ్యమైన విద్య అందించాలని మర్రిపాడు అనంతసాగరం మండలంలో ఇప్పటికే సొంత నిధులతో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి రేపు హై ఇంజనీరింగ్లో ఉన్న ఎడ్యుకేషన్ వాళ్ళని 10th క్లాస్ లోపల ఆ ఎడ్యుకేషన్ అందించి బేసిక్గా ఇంజనీరింగ్కి పోయినప్పుడు కూడా వాళ్ళు ఇంకా ముందరకు అడుగులు వేసేదానికి ఒక మంచి ఆదర్శవంతమైన నాయకుడిగా విక్రమ్ రెడ్డి ఇప్పటికే నిలిచాడు. ఇప్పుడు అందరూ ఎన్నికలు వచ్చిన క్లియర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్కి ఓటేసి మా రుణం తీర్చుకోవాలి. అదేవిధంగా మన ఆత్మకూరు ప్రాంతంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు విక్రమ్ రెడ్డి గారు సుమారు 20 సంవత్సరాలు
రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో విక్రమ్ రెడ్డి గారు ఉండటం ఖాయం. ఒక మంచి పదవి వస్తుంది విక్రమ్ రెడ్డి గారికి. మన ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి. ఈ సందర్భంగా మీ ద్వారా కోరేదంటే ప్రజలందరూ కూడా ఏం ఆలోచన చేయకుండా ముక్త కంఠంతో అందరూ నేరుగా రేపు 13వ తేదీ ఎన్నికల్లో వెళ్ళి 2 ఓట్లు ఉంటాయి. 1 ఓటు విక్రమ్ రెడ్డి గారికి, 2వ ఓటు విజయసాయి గారికి గెలిపించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుని జై జగన్ జై విక్రమ్. సముద్రంలో వేట నిషేధంలో మత్స్యకారులకు అందవలసిన వేట నిషేధం పూర్తి స్థాయిలో అందడం లేదని మత్స్యకారుల నాయకులు వనమాడి వీరబాబు పేర్కొన్నారు. 2 నెలల కాలంలో మత్స్యకారులకు వేట చేయకపోవడంతో ప్రభుత్వం 2 నెలలకు గుర్తింపు పొందిన బోట్లకు చెందిన మత్స్యకారుల కుటుంబాలకు 10,000 రూపాయలు వేట భృతి చెల్లించవలసి ఉంటుందని, మత్స్యకారులకు వేట నిషేధం భృతి అందడం లేదని మత్స్యకార నాయకులు వనమాడి వీరబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చెప్పండి. ఈరోజు నుంచి యాక్చువల్గా మనకి సముద్రం మీద వేట నిషేధించడం ప్రభుత్వ జీవో ఏర్పాటు చేసింది. మరి దాన్ని జీవో చేసిన దాన్ని ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా దాన్ని సక్రమంగా, ఎందుకంటే ఓన్లీ ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లే ఎక్కువ ఈ బ్రాండ్ పీరియడ్ సపోర్ట్ చేస్తున్నాయి తప్ప కన్నవాళ్ళు ఎవరు కూడా తెరచేపలు వేరే ఇంజిన్ వాళ్ళు ఎవరు కూడా ఏం చేస్తలేదు. కానీ ఇక్కడ మాకు మత్స్యకార భరోసా పథకం కింద 10,000 రూపాయలు జగన్ గారు ప్రకటించారు. అందులో 165 మందికి మాత్రమే వస్తుంది, 35 మందికి రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదనే విషయం ఏంటంటే వాళ్ళు ఏదో వేరే వేరే సాగులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక మనిషిని నువ్వు ఎక్కడికి పనికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఆ మనిషి కాడికి ఏమున్నా సరే ఎలా ఉన్నా సరే ఆ ప్రతి ఒక్కడికి కూడా 10,000 రూపాయలు పడే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. వాళ్ళకి ఏ విధమైన ఆంక్షలు పెట్టకూడదు. ఎందుకంటే ఆడు సముద్రమేకి వెళ్ళి ఆడ ఆదాయాన్ని వదులుకుంటున్నాడు. ఈ 2 నెలల పాటు వదులుకున్నందుకు మీరు సంవత్సరానికి నెలకి 5,000 రూపాయలు చెప్పి మీరు 2 నెలలకి 10,000 రూపాయలు ప్రకటించారు. కానీ ఇది కొంతమందికి అందుతలేదు, కొంతమంది దళారులకు కూడా అందుతుంది. కానీ ఈ విషయాన్ని దీని అన్నిటికీ కారణం ప్రభుత్వాలు కాదు, ఇది ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటే మెయిన్ కారణం. ఇక్కడ ఉన్న మెయిన్ డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఈ తప్పుని వాళ్ళు సరిదిద్దుకుని బోటు మీద ఎవడెక్కడ వెళ్తున్నాడో ప్రతి ఒక్కరికి కూడా 10,000 వచ్చే విధంగా. ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి నీరజ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ముమ్మడివరం కొండాలమ్మ చింత దగ్గర ఉన్న కొండాలమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ జిల్లా వ్యయ పరిశీలకులు సందర్శించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా కాకినాడ జిల్లా ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం నియమితులైన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్ తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు యోగేష్ కుమార్, పెద్దాపురం, కాకినాడ పట్టణం, జగ్గంపేట నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు ఏ ఆషిఫ్ కలెక్టరేట్ స్పందన హాల్ ఏర్పాటు చేసిన సాధారణ ఎన్నికలు 2024 కమాండ్ కంట్రోల్ రూమ్ ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ లో ఉన్న 1950 కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ సువిధ, చెక్ పోస్టుల వెబ్ కాస్టింగ్, వివిధ మీడియా న్యూస్ ఛానల్స్ మానిటరింగ్, సి విజిల్ యాప్, ఎఫ్ఎస్టీ బృందాల వంటి వివిధ విభాగాల పనితీరును జిల్లా కలెక్టర్ వ్యయ పరిశీలకులకు వివరించారు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏ నలుగురి కోసం అయితే నేను ఇన్ని సంవత్సరాలు పోరాటం చేశానో నేడు ఆ నలుగురు ఒక్కటయ్యారు. వాళ్ల మీద ఒంటరి పోరాటం చేస్తున్నానని పేద రవిచంద్ర కన్నీరు పెట్టుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా కావల్లో సైకిల్ జెండా ఎగురవేసి చూపిస్తామన్నారు. బీద రవిచంద్ర ఇసుకపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆదాల, బీద మస్తాన్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి గెలుపు కోసం పనిచేశానన్నారు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై అలుపెరగని పోరాటంలో నిరంతరం శ్రమించానన్నారు. కానీ ఈరోజు ప్రతాప్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి అందరూ ఒకటయ్యారన్నారు. ఒంటరిగా మిగిలాను, కానీ వెన్ను చూపను. నా చివరి శ్వాస వరకు కావలిలో సైకిల్ను రెపరెపలాడించేందుకు పోరాటం చేస్తానన్నారు. కష్టపడ్డామో, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నామో, ఎవరి చేతుల్లో ఇబ్బందులు పడ్డామో, ఇప్పుడు ప్రతాప్ రెడ్డి
విష్ణువర్ధన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, పీరా మస్తాన్ రావు. మనం గెలిపించిన వాళ్ళు, మనం ఓడించిన వాళ్ళు నలుగురు ఒకటైపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పీరా మస్తాన్ రావు, రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నలుగురు ఒకటైపోయారు. నేను ఒంటరిగా మిగిలిపోయి వాళ్ళ కోసం కష్టపడ్డా. ఎందుకు చెప్తున్నామంటే ఈ 20 సంవత్సరాల్లో వీళ్ళలో నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొన్నటి ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కోసం పనిచేశాం. దానికి ముందు మస్తాన్ రావు గారి కోసం పనిచేశాం. దానికి ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం పనిచేశాం. ప్రతాప్ రెడ్డిని ఎవరి కోసం ఓడించాలనుకున్నాం? మస్తాన్ రావు గారి కోసం ఓడించాలనుకున్నాం. మొన్న ఎవరి కోసం ఓడించాలనుకున్నాం? విష్ణువర్ధన్ రెడ్డి గారి కోసం ఓడించాలనుకున్నాం. నాకేం చదువు లేదు కదా మా ఇద్దరికి. ఇప్పుడు ఆ నలుగురు ఒకటైపోయారు. విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు ఓడించాం? ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం ఓడించాం. పీరా మస్తాన్ రావు గారి కోసం ఓడించాం. ఇప్పుడు నలుగురు ఒకటి, నేను ఒక్కడనే ఒకటి. నాకున్నది మీరే. నేను మిమ్మల్ని ఎందుకంటే మొత్తం ఒకవైపు చేయలేదు. ఈ 20 సంవత్సరాలు ఎవరిని గెలిపించామో, ఎవరిని ఓడించామో వాళ్ళందరూ ఒకటైపోయారు. నేను ఒక్కడిగా మిగిలా. అందుకే మీ అందరినీ కోరుతున్నా, కష్టాల్లో ఉందా సహాయం చేయండి. పాలకులు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొలుకులూరి అర్జున్ రావు ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. అలాగే మరి పొత్తులతోటి సమానంగా ఈ పొత్తులు సిపిఐతో పొత్తు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండియా కూటమి ద్వారాగా ఇండియా కూటమి మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏపీని మోదీ మోసం చేశాడు. మరి 10 సంవత్సరాలు మోదీ ప్రత్యేక హోదా ఇస్తానని 10 సంవత్సరాలు కూడా అలాగే గడిపేసినటువంటి మోదీ మరి అలాగే తిరుపతిలో మీటింగ్ పెట్టి 10 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ చెప్పినటువంటి మోదీ ఏమీ లేకుండా మొండి చేసి పెట్టాడు మనకి. అటువంటి సందర్భంలో ప్రత్యేక హోదా కావాలని మరి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే 2014లో హామీ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ హామీ కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే మరి రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకుంటుంది. అలాగే పేదలందరికీ కూడా మరి 8,330 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి నెలకి అది వాగ్దానం ఉంది. అది జరుగుతుంది. అలాగే మళ్ళీ పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి మళ్ళీ అది కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా ఉపకారాలు ఉన్నాయి. అదే రైతు రుణమాఫీ 2 లక్షలు, అలాగే గ్యాస్ బండ 500, అలాగే మనకి అన్ని కూడా పేదలకు పనికొచ్చి పథకాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీని గౌరవించి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి మీరందరూ కూడా ఓటేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అలాగనే పాలకుల్లో ఉన్నటువంటి విషయాలు కూడా గతంలో మేము ఈ టిక్కో ఇల్లు కట్టడానికి 72 ఎకరాలు కొని అక్కడ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చి ఇల్లు కట్టింది. కానీ అవి పూర్తి చేయలేకపోయింది చంద్రబాబు నాయుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి మరి రంగులేసుకుంటాకు వచ్చాడు తప్ప ఒక ఇల్లు కూడా పూర్తి చేయలేనటువంటి
ఈ ప్రభుత్వాలని దూరంగా పెట్టి మన ప్రభుత్వం తెచ్చుకుంటే మీ పేదలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంతమంది కలిసి వచ్చినా కావలిలో సైకిల్ జెండా ఎగరవేసి చూపిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఊపందుకున్న నామినేషన్ల పర్వం. వైసీపీ తరపున ప్రస్తుత శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ నామినేషన్. 19 అప్డేట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.